హలో ఆల్, ఇవాళ నేను మీకు 2022లో రిలీజ్ అయిన ద ఇన్ బిట్వీన్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ముందుగా మనకి ఒక యాక్సిడెంట్ సీన్ని చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయికి ఇంకొక అబ్బాయికి యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ అబ్బాయి మాత్రం స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు, అమ్మాయి మాత్రం కదులుతూ ఉంటుంది. ఆ అమ్మాయి హాస్పిటల్ వెళ్ళాక స్పృహలోకి వస్తుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది ఆమె బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడని. ఆ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మనకి మూవీ ఫ్లాష్ బ్యాక్ ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఒక అమ్మాయి నిద్రలేస్తుంది. తన చేతిలో కెమెరా పట్టుకొని ఇంట్లో నుండి బయలుదేరుతుంది. ఆ అమ్మాయి మదర్ వాళ్ళ హస్బెండ్తో తను ఎప్పుడూ మన ఫొటోస్ తీయదు అని అంటుంది. ఆ అమ్మాయి వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ థియేటర్లో మూవీ చూడడానికి వెళ్తుంది. అక్కడ హీరోయిన్తో పాటు ఇంకొక అబ్బాయి మాత్రమే ఉంటాడు. అదొక ఫ్రెంచ్ మూవీ. సినిమా స్టార్ట్ అయ్యాక సబ్ టైటిల్స్ ఉండవు. దాంతో హీరోయిన్ సబ్ టైటిల్స్ వేయమని మేనేజ్మెంట్ని అడుగుతుంది. దానికి ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు. దాంతో థియేటర్లో ఉన్న ఆ అబ్బాయి ఆమె పక్కన కూర్చొని, నీకు ప్రాబ్లం లేకపోతే నేను నీకు ఈ మూవీని ట్రాన్స్లేట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఈ మూవీలో సాడ్ ఎండింగ్ ఉంటుందా, హ్యాపీ ఎండింగ్ ఉంటుందా అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి సాడ్ ఎండింగ్ ఉంటుంది అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి, ఈ మూవీ నేను చూస్తాను అని అంటుంది. మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. మూవీ అయిపోయేసరికి ఆ అమ్మాయి ఆ అబ్బాయి చేయి పట్టుకొని ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి, సారీ, నేను ఎంతసేపటి నుంచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని అంటుంది. దానికి ఆ అబ్బాయి, పర్వాలేదు, నువ్వు మూవీలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కదా, అందుకే చెప్పలేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయితో గొప్ప గొప్ప లవ్ స్టోరీస్ సాడ్ ఎండింగ్ ఉంటాయని అంటుంది. దానికి ఆ అబ్బాయి, అలా ఏమీ లేదు, అన్ని స్టోరీస్ సాడ్ ఎండింగ్ ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అతనితో, నీకు ఫ్రెంచ్ ఎలా వచ్చు అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి, మా నాన్న ప్రొఫెసర్, అతని దగ్గర నేర్చుకున్నాను అని అంటాడు. థియేటర్ నుండి బయటికి వచ్చాక హీరోయిన్ తన పేరు టెసా అని చెప్తుంది. అలాగే హీరో తన పేరు స్కైలర్ అని చెప్తాడు. అలా ఇద్దరు బాయ్ చెప్పేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్కి గుర్తుకు వస్తుంది, తన స్వెట్ షర్ట్ సినిమా హాల్లో మర్చిపోయాను అని. తను అక్కడికి వెళ్ళి తన స్వెట్ షర్ట్ తీసుకుంటుంది. అలాగే అక్కడ హీరో తన క్యాప్ మర్చిపోతాడు. ఆ క్యాప్ టెసా దగ్గరే ఉండిపోతుంది. టెసా తన కాలేజ్లో తను తీసిన ఫొటోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్, టెసా, నీకున్న టాలెంట్కి నువ్వు రిజ్డీ అనే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకో అని చెప్తుంది. కానీ టెసాకి అది ఇష్టం ఉండదు. ఒకరోజు టెసా వాళ్ళ ఫ్రెండ్ టెసాని తను ఒక బోట్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నానని, వాటి ఫొటోస్ తీయటానికి టెసాని రమ్మని అడుగుతాడు. టెసా ఒక టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్. తను ఫొటోస్ తీసి వాటిని తనే డెవలప్ చేస్తూ ఉంటుంది. కానీ తన ఫొటోస్ అన్నిటికీ బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే తీస్తూ ఉంటుంది. టెసా రేస్ జరిగేటప్పుడు ఫొటోస్ తీస్తున్నప్పుడు అక్కడ సడన్గా టెసా హీరోని చూస్తుంది. రేస్లో స్కై విన్ అవుతాడు. రేస్ అయిపోయాక టెసా స్కై దగ్గరికి వెళ్ళి అతని క్యాప్ ఇస్తుంది. అప్పుడు స్కై ఆనందంతో ఆమెని హక్ చేసుకుంటాడు. ఎందుకంటే స్కై టెసా కోసం చాలా వెతుకుతూ ఉంటాడు. అలాగే టెసా కూడా స్కై కోసం వెతుకుతూ ఉంటుంది. టెసా ఇంకా స్కై డేట్కి వెళ్తారు. అక్కడ టెసా తనకి ఇష్టమైన చాలా పురాతనమైన ఒక హనీమూన్ హోటల్కి తీసుకువెళ్తుంది. అక్కడ టెసా ఇంకా స్కై కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత స్కై టెసాతో, నేను సమ్మర్ కోసం ఇక్కడ ఉన్నాను, ఆ తర్వాత బ్రౌన్ అనే ప్లేస్కి వెళ్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మూవీ ప్రెజెంట్లోకి వస్తుంది. టెసా స్కైని మర్చిపోలేకపోతుంది. బాగా ఏడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా యాక్సిడెంట్ అప్పుడు ఏమి జరిగిందో టెసాకి అస్సలు గుర్తుకు ఉండదు. దాంతో టెసా చాలా రీగ్రెట్ అవుతూ ఉంటుంది. అనవసరంగా స్కైతో గొడవ పడ్డాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక పక్క యాక్సిడెంట్లో పగిలిపోయిన టెసా ఫోన్ ఆన్ అవుతుంది. అలాగే టెసా ఇంకా స్కై కలిసి చూసిన మూవీలో ఉన్న హౌస్ టెసా ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు టెసా హాస్పిటల్లో నిద్రలో సడన్గా స్కై అని కలవరిస్తుంది. దాంతో డాక్టర్, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, నువ్వు డోరిస్ అనే ఆమెని కలవమని చెప్తుంది. టెసా డోరిస్ని హాస్పిటల్లో కలుస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆత్మ తనకి ఇష్టమైన వాళ్ళని కలవాలని అనుకుంటుందని చెప్తుంది. అలాగే డోరిస్ ద ఇన్ బిట్వీన్ అనే బుక్ కూడా రాస్తుంది. కానీ టెసా ఇదేది నమ్మదు. ఆ తర్వాత మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. టెస్సా తను తీసిన ఫొటోస్ ఇంకా తన ల్యాబ్ని స్కైకి చూపిస్తుంది. అలాగే ఒక ఫోటో కూడా స్కైకి గిఫ్ట్గా ఇస్తుంది. తన వర్క్ని చూపించడంతో
తనకి ఇష్టం ఉండదని టెసా చెప్తుంది. కానీ స్కై మాత్రం నువ్వు నీ ఫొటోస్ని సేల్ చేస్తే బాగుంటుంది అని చెప్తుంది. అలాగే టెసా వాళ్ళ ప్రజెంట్ పేరెంట్స్ తన సొంత పేరెంట్స్ కాదని, టెసా వాళ్ళ అమ్మ టెసా చిన్నగా ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ఇంకా ప్రజెంట్ టెసా ఫాదర్ దగ్గర వదిలేసిందని చెప్తుంది. అతను పెళ్లి చేసుకున్న విక్కీ అనే ఆమె తనని అడాప్ట్ చేసుకున్నారని చెప్తుంది. యాక్చువల్గా టెస్సాకి లవ్ చేస్తే సాడ్ ఎండింగ్ ఉంటుందని భయపడుతూ ఉంటుంది. మళ్ళీ మూవీ ప్రజెంట్లోకి వెళ్తుంది. అక్కడ స్కై ఆత్మ టెస్సాతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఫొటోస్ ఆటోమేటిక్గా ప్రింట్ అవ్వటం, అలాగే ఒకరోజు టెస్సా ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్సిల్ దానంతట అదే ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్యాటర్న్ ఒక మ్యాప్. అది ఎక్కడ ఉంది అని టెస్సా వెతుకుతూ ఉంటుంది. అది డోరీస్ హౌస్ అడ్రస్. అక్కడ టెస్సా డోరీస్తో మాట్లాడినప్పుడు డోరీస్ టెస్సాతో స్కై నిన్ను కలవాలని అనుకుంటున్నాడు. నువ్వు స్కై కలిసి బాగా టైం స్పెండ్ చేసిన ప్లేసెస్కి వెళ్తే మేబీ నీకు స్కై కనపడతాడేమో అని చెప్తుంది. అలాగే నువ్వు స్కై ఉంటున్న వరల్డ్లోకి పూర్తిగా వెళ్ళిపోయావంటే వెనక్కి తిరిగి రాలేవు అని చెప్తుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో టెస్సా ఇంకా స్కై ఒక ప్లేస్కి వెళ్తారు. స్కై టెస్సా బోట్లో ఎక్కించుకొని తనకి ఇష్టమైన హాబీ బోటింగ్ అని చెప్తాడు. అలాగే అక్కడ టెస్సాకి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ టెస్సా స్కైకి ఎలాంటి రిప్లై ఇవ్వదు. ఆ తర్వాత స్కై టెస్సాని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాడు. అక్కడ టెస్సా స్కైకి గిఫ్ట్ చేసిన ఫోటో $1000కి సేల్లో ఉంటుంది. అది టెస్సాకి నచ్చదు. టెస్సా ఇంకా స్కై గొడవ పడతారు. అలాగే స్కై టెస్సాని రిజ్డీలో చదవడానికి అప్లై చేసుకోమన్నా టెస్సా చేయదు. స్కై బ్రౌన్ అనే ప్లేస్కి ఇంకా రిజ్డీ ఒకే దగ్గర ఉంటాయి. స్కై టెస్సాతో కలిసి ఉండొచ్చు అని అనుకుంటాడు. కానీ టెస్సాకి అది ఇష్టం ఉండదు. ముఖ్యంగా రిజ్డీలో చదువుకోవడానికి టెస్సా దగ్గర అంత మనీ ఉండవు. ఎందుకంటే తన ఒక అడాప్టెడ్ చైల్డ్ కాబట్టి. అలా టెస్సా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టెస్సా ఆలోచించుకొని స్కై లవ్ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటుంది. వీళ్ళు ఇద్దరూ ఒక పార్టీలో కలుస్తారు. అక్కడే టెస్సాకి తెలుస్తుంది స్కై వాళ్ళ నాన్నతో ఉండటానికి యారిజోనా అనే ప్లేస్కి వెళ్తున్నాడని. యారిజోనా టెస్సా ఉంటున్న ప్లేస్కి చాలా దూరం. స్కై వెళ్ళిపోతే టెస్సా ఇంకా స్కై కలుసుకోవడం చాలా కష్టం. దాంతో మళ్ళీ టెస్సాకి ఇంకా స్కైకి గొడవ అవుతుంది. టెస్సా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్తుంది. మళ్ళీ మూవీ అనేది ప్రజెంట్లోకి వస్తుంది. డోరీస్ చెప్పినట్టు టెస్సా స్కై కనిపిస్తాడేమో అని స్కై ఇంకా టెస్సా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన ప్లేసెస్కి వెళ్తారు. దాంట్లో ఒక ప్లేస్లో స్కై టెస్సాకి కనిపిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మిర్రర్ ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోతాడు. అక్కడ స్కై టెస్సాని ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ మిర్రర్ పగిలి టెస్సా కింద పడిపోతుంది. మళ్ళీ టెస్సాని వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దాంతో టెస్సా ఎలా అయినా హాస్పిటల్ నుండి బయటపడి టెస్సా ఇంకా స్కై టైం స్పెండ్ చేసిన లేక్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడ టెస్సా ఫ్రెండ్ షానన్ వచ్చి స్కై వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి కలువు అని చెప్తుంది. దాంతో టెస్సా స్కైని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడే యాక్సిడెంట్ అవుతుంది. మళ్ళీ మూవీ ప్రజెంట్లోకి వస్తుంది. టెస్సాని హాస్పిటల్ నుండి షానన్ తీసుకువెళ్తుంది. కార్ దానంతట అదే ఒక ప్లేస్కి వెళ్తుంది. అది యాక్సిడెంట్ అయిన ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళగానే టెస్సా కింద పడిపోతుంది. టెస్సా శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చి అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో టెస్సా చూస్తూ ఉంటుంది. అక్కడ ఫ్లాష్ బ్యాక్లో టెస్సా స్కైకి ఐ లవ్ యూ అని చెప్తుంది. అప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత టెస్సా స్కై వరల్డ్లోకి వెళ్తుంది. అక్కడ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ రియల్ వరల్డ్లో టెస్సా కోమాలో ఉంటుంది. టెస్సా పేరెంట్స్ ఆమెని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. టెస్సా స్కైతో హెవెన్లో ఉన్నప్పుడు లవ్ స్టోరీకి సాడ్ ఎండింగ్ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను అని చివరిసారి స్కైకి బాయ్ చెప్పి హాస్పిటల్లో నిద్రలేస్తుంది. ఆ తర్వాత టెస్సా తన కెమెరా తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఫోటో తీస్తుంది. అలాగే కాలేజ్లో తన ఫొటోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనకి స్కై షాడో కనిపిస్తుంది. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.